వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కూటమి పాలనలో ప్రజల్లో హర్షం పురంధేశ్వరి. విశాఖ బ్రాండ్ను నిలబెట్టేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి నారా లోకేష్. P40 పవర్టీ పేరుతో చంద్రబాబు తాజా పబ్లిసిటీ స్టంట్. మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం. పాస్టర్ ప్రవీణ్ 3 గంటలు ఎక్కడ ఉన్నారో వీడిన మిస్టరీ. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంను సందర్శించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కార్యక్రమంలో పాల్గొన్న సర్సంఘ్ చాలక్ డాక్టర్ మోహన్ జీ భగవత్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ పథకం ఎన్ని తరాల మారినా చరిత్రలో నిలిచిపోతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో సన్నబియ్యం పంపిణీ పథకాన్ని సీఎం ప్రారంభించారు. శ్రీమంతులు తినే సన్నబియ్యం పేదలు సైతం ఆరగించే రోజులు వచ్చాయని వెల్లడించారు. ఈ పథకాన్ని భవిష్యత్తులో ఎవరు రద్దు చేసే సాహసం చేయరని స్పష్టం చేశారు. వరి వేస్తే ఉరేనని గత పాలకులు బెదిరిస్తే క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇచ్చి మరీ తమ ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపారు. 15 నెలల్లోనే దాదాపు హామీలను నెరవేర్చామన్న రేవంత్ బీఆర్ఎస్ పిల్లి శాపనార్థాలకు తన సంకల్పం చెక్కు చెదరదని స్పష్టం చేశారు. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడిన, సహచర మంత్రివర్గ సభ్యులతో చర్చించిన, బట్టి విక్రమార్క గారిని ఒప్పించిన, ఇక దొడ్డు బియ్యం కాదు, ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్న బియ్యం ఇవ్వాలి. అందుకే ఆహార భద్రత చట్టాన్ని పార్లమెంటులో తెచ్చి పేదవాడికి తినడానికి అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ఆహార భద్రత చట్టం శ్రీమతి సోనియా గాంధీ గారు పార్లమెంటులో తెచ్చి పేదవాడి ఆకలి తీర్చడానికి సోనియమ్మ చట్టాలు చేసింది. 10 మేధావుల మన్నోళ్ళు, 80,000 పుస్తకాలు చదివినోళ్ళు, తెలంగాణ మూల మూలన నరాన నాకు తెలుసు ఎవరికి తెలుసా అని అడిగినోడు 10 ఏళ్ళలో ఎన్నడన్న సన్నబియ్యం పేదోళ్ళకి ఇవ్వాలని ఆలోచన చేసిండు. సోనియమ్మ చట్టాలు చేసింది. పెద్దలు చెప్పేటోళ్ళు, మా నాయనమ్మ చిన్నప్పుడు అనేది, భార్య జీతం చూస్తుంది, అమ్మ ఆకలి చూస్తుంది అని. 10 ఏళ్ళలో ఎన్నడన్న సన్నబియ్యం పేదోళ్ళకి ఇవ్వాలని ఆలోచన చేసిండా? మీరు ఒరేస్తే ఉరేసుకున్నట్టే అని మిమ్మల్ని భయపెట్టిండు. ఆయన ఫామ్ హౌస్లో 1000 ఎకరాల వరి పండించి, మిత్రులారా ఇది బాగా తెలంగాణ రైతాంగం వినాలి, ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజలకు విజ్ఞప్తి చేసిండు, మీరు వరి వేయొద్దు, మేము ఒట్లు కొనం, ఒకవేళ ఊరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే అని. ఆయన చెప్పిందే నిజమైతే అదే సీజన్లో అదే పంటలో దాదాపుగా ఎర్రవల్లి ఆయన ఫామ్ హౌస్లో 1000 ఎకరాల ఒట్లు పంపిస్తే కావేరి సీడ్స్ అనే కంపెనీ 4,500 రూపాయలకు క్వింటాలు ఆయన ఫామ్ హౌస్లో పండించిన వడ్లు కొన్నారు. మిత్రులారా, నేను ఇది అధికారికంగా ఆరోపణ చేస్తున్న వారి మీద. నేను అడుగుతున్న తెలంగాణ రైతాంగాన్ని, మనం పండించిన వడ్లు 2,000 కొనేటోడు దిక్కు లేదు, రైతులు ఊరేసుకుంటుంటే వడ్లు కొనక చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌస్లో పండించిన వడ్లు 4,500 రూపాయలకు క్వింటాల్ కొన్నారంటే అవి వడ్లా లేకపోతే అందులో బంగారం పండుతుందా అని నేను అడుగుతున్నా. దొరగారి ఫామ్ హౌస్లో పండితే 4,500కు అమ్ముకుంటాడు, మన దళితులు గిరిజనులు పండిస్తే వడ్లు కొనేటోడే లేడు. అందుకే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఆలోచన చేసినాం, చర్చించినాం. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎన్ని కోట్లైనా పర్వాలేదు, పేదలు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది. సన్న వడ్లు పండిస్తే 500 బోనస్ ఇస్తామని చెప్పి నిర్ణయించి ఇవాళ 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం. పేదరిక నిర్మూలనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాంతరంగా పనిచేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు.
విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సంస్థాగత సమావేశంలో ఆమె పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం పాలనపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుందని పురంధేశ్వరి అన్నారు. ఈ పరిస్థితిలో పార్టీ కార్యకర్తలు పోషించాల్సిన పాత్రపై సమావేశంలో చర్చించామని వెల్లడించారు. అదే విధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నట్లయితే మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి అని చెప్పి ఆనాడు మేము ఎన్నికల సందర్భంలో చెప్పాం. అంతకు ముందు ఉన్నటువంటి 5 సంవత్సరాల పాలన ఏదైతే ఉందో, ఒక రకంగా చెప్పాలంటే అభివృద్ధి అనేది అనే పదానికి తావులేదు. అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోయింది. అద్భుతంగా అభివృద్ధి చెందవలసినటువంటి ఆంధ్ర రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా ఎక్కడ అభివృద్ధి, రోడ్ల పరిస్థితి అయితే అధ్వాన్నంగా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. మనం అందరం కూడా అనుభవించినటువంటి నేపథ్యం. అది మాత్రమే కాకుండా విద్వేషం. ఎవరైనా నోరు విప్పి ప్రభుత్వం ఈ పని చెయ్యలేదు అని కనుక చెప్పామంటే వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టడం, వారిని జైల్లో పెట్టడం, ఇబ్బంది పెట్టడం, ఇటువంటి పరిస్థితులు మనం చూసాం. విధ్వంసంతో గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ తన పాలన ప్రారంభించింది. ప్రజావేదికని కూల్చివేసి విధ్వంసంతో వారి పాలనని ప్రారంభించారు. ఇవన్నీ కష్టాలు. ఒక్క పెట్టుబడి రాష్ట్రంలోకి రాలేదు. బిడ్డలకు ఉపాధి అవకాశాలు లేవు. మరి మద్యం తగ్గిస్తామన్నటువంటి వారు మద్యం ఒక మాఫియా తయారయ్యి మద్యం మాధ్యమంగా వారు డబ్బులు చేసుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఆ రోజు భారతీయ జనతా పార్టీ గట్టిగా తన గళం వినిపించింది. అటు మద్యం మాఫియా కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, మట్టి మాఫియా కావచ్చు, మరి విద్యుత్తులో జరుగుతున్నటువంటి అవకతవకలు కావచ్చు, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ తన గళం విప్పి గట్టిగా వినిపించినటువంటి విషయం ప్రజలందరికీ తెలిసినటువంటి నేపథ్యం. కనుకనే ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీని విశ్వసిస్తున్నారని చెప్పి మేమైతే నమ్ముతున్నటువంటి విషయం. ఇవాళ చూసినట్లయితే ఏవైతే ఆ రోజు భారతీయ జనతా పార్టీ గళం విప్పి వినిపించిందో అవన్నీ కూడా సత్యం అని చెప్పి ఇవాళ నిరూపణ అవుతున్నాయి. ఏ రకంగా అయితే మరి కేసులు కట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. కనుక ఏదైతే భారతీయ జనతా పార్టీ విశ్వసించో ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజా గళం భారతీయ జనతా పార్టీ కావాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానికి కట్టుబడి భారతీయ జనతా పార్టీ ఇన్ని సంవత్సరాలు కూడా ముందుకు వస్తుంది. ఆ సందర్భంలో ఎన్నికల్లో మేము చెప్పాం, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం ఆ కష్టమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని. ఇవాళ చూసినట్లయితే ఇక్కడ కూడా ప్రజలు ఆ పాలనకి స్వస్తి చెప్పాలి, మంచి పాలనని తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఎన్డీఏ కూటమి ఏ విధంగా భారతదేశానికి సుపరిపాలన అందిస్తుందో అదే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా అందించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టారు, ఆశీర్వదించారు. విశాఖపట్నం వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న తాజ్ వరుణ్ బేస్ శాండ్స్ హోటల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. బ్రహ్మణస్పతి అస్తు. సవితా భగ సంభాగం చిత్రమీమహే. ఓం యాజాతోషధయో దేవేభ్యస్త్రియగం పురా నామహమోషతం ధామాని సప్తచ తంభో అప్రధామాని సహస్రముతభోరుహః ఆధరకృత్వయోయమిమమ్మే అగరకృతా పుష్పావతి ప్రసోవతి ఫలినీరఫలా
విశాఖ బ్రాండ్ను నిలబెట్టేలా ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. తల్లి భువనేశ్వరితో కలిసి విశాఖ బీచ్ రోడ్ లో హోటల్ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రులు అనిత, నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రాకతో గతంలో తరలిపోయిన కంపెనీలు మళ్లీ వస్తున్నాయని లోకేష్ అన్నారు. విశాఖను ప్రపంచంలోని 5వ అతిపెద్ద ఎకనామిక్ సిటీగా తీర్చిదిద్దుతామని లోకేష్ అన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకొచ్చినా ముందుగా ఉత్తరాంధ్రలోనే ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారని ఆయన కొనియాడారు. I understand in the last 5 years all of us have suffered, some more, some less. The many instances where Mr. Naidu even tried coming to Visakhapatnam and he was not allowed to leave Visakhapatnam airport. There were instances when Babu Garu wanted to go to Ram Tirtham and it was the then SPs themselves who personally ensured that dumpers and tippers blocked the road. So I think from that sad state of affairs today, I think there's a sense of liberation that all of us have. Last night I got a chance to meet with second, third generation entrepreneurs and all of them were sharing that feedback with me. But rest assured, we are in this for long run. As NDA, we're very committed to Visakhapatnam. If you look at it, Lulu that ran away and that publicly stated they'll invest in every state of India except Andhra Pradesh is now coming back and investing here in Visakhapatnam. And needless to say, the Varun Bay Sands would be an iconic building. It apart from the investments, I mean, we can talk in crores, but what got me excited is the number of jobs it's going to create. What is important for India today is the number of jobs we're going to create. And this is going to be a very important landmark to kickstart the economic activity here in Visakhapatnam. And what got me even more exciting is that it's going to be the first grade A office space that's going to be available in Visakhapatnam. So I guarantee the Varun Group that before you build, we'll definitely buy a tenant, and I know that we're going to do it in 2 years. And saying that in the last 10 months, serious announcements have happened for Visakhapatnam. If you look at the ArcelorMittal project, it's a marquee steel city that's getting built here south of Visakhapatnam. TCS is going to start in Millennium Towers, and we're hoping in the next 1 month we'll be able to even allocate land for them to build a world-class development center here in Visakhapatnam. Apart from that, if you look at it in different parts of the state, LG Electronics, Tata Power, BPCL, NTPC, various other projects have really taken off. Through these projects, we envisage 8 lakh crore investments coming into Andhra Pradesh, creating close to 5 lakh jobs, which is, something substantive that we've been able to achieve in the first 10 months of the government. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు 76 లక్షలతో 4 వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి రామనాయుడు. పాలకొల్లు పట్టణంలో 27, 28, 18 వార్డుల్లో 76 లక్షలతో సిమెంట్ రహదారులు, డ్రైన్లు, కల్వర్ట్ నిర్మాణ పనులకు మంత్రి రామనాయుడు శంకుస్థాపన చేశారు. ముందుగా కూటమి నాయకులు వార్డులు మహిళలతో కలిసి భూమి పూజ జరిపి కొబ్బరికాయలు కొట్టారు. ఆయా వార్డుల్లో చేపట్టబోయే పనులను పరిశీలించారు. అభివృద్ధి పనుల శంకుస్థాపన శిలాఫలకాలు ఆవిష్కరించారు. మంత్రి రామనాయుడుకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. వచ్చిందా ఈరోజు పాలకొల్లు పట్టణంలో మరి 27వ వార్డు, 28వ వార్డు, 1వ వార్డు, మరి ఏదైతే 8వ వార్డు ఈరోజు 76 లక్షల రూపాయల పనులకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది.
ఏదైతే గతంలో కూడా మీరు చూసారు 2014, 2019 5 సంవత్సరాల్లో ఒక్క మున్సిపాలిటీ పరిధిలోనే మరి 140 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఎస్సీ సప్లాను, అదేవిధంగా మరి ఇతర డిపార్ట్మెంట్స్ నుంచి దగ్గర 240 కోట్ల రూపాయలు ఒక్క పాలకొల్లు మున్సిపాలిటీలోనే 5 సంవత్సరాల్లో మేము పనులు చేసాం. మరి గత 5 సంవత్సరాల 19-24లో మరి చేసినటువంటి పనులన్నీ కూడా మేము చెప్పనవసరంలా, మీకే తెలుసు, సున్నా అనేటువంటి విషయం. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవేళ ప్రజలు చెప్తూ ఉన్నారు, ఏ వార్డులో చూసినా కూడా 5-6 సంవత్సరాల నుంచి కాలు బయటికి పెట్టాలంటే మురుగునీటిలో పెట్టేటువంటి డ్రైనేజీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఈరోజు మళ్ళీ వెంటనే పనులు చేస్తూ ఉన్నారు, మరి రోడ్లు చేస్తూ ఉన్నారు. ఆ రోజు 14-19లో బ్యాలెన్స్ పనులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేస్తున్నారనేటువంటి ఒక సాటిస్ఫికేషను ఈరోజు ప్రజల్లో నుంచి వార్డుల్లోకి వెళ్తూ ఉంటే మా అందరికీ అనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే 14-19లో మనం చేసాం, 19-24లో మీరు ఒక్క ఛాన్స్ అని ప్రజల్ని ఏదో మోసపుచ్చో లేకపోతే అధికారంలోకి వచ్చారు. ఏం చేశారు 5 సంవత్సరాల్లో? ఇప్పుడు నిన్ననే మీరు చూసారు, ఏదైతే నిన్న మరి దగ్గర 80 లక్షల రూపాయలతోటి రైతులకి గ్రావెల్ రోడ్లు వేసాం. రైతులు చెప్పారు ఆ రోజు 19కి ముందు మాకు గ్రావెల్ రోడ్ వేశారు, మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చి వేస్తున్నారు అని చెప్పి. ఆ 4 రోడ్లే కాదు, అటువంటి రోడ్లు 99 రోడ్లు శాంక్షన్ చేశాను ఇప్పుడు నేను, గ్రావెల్ రోడ్లు రైతులకి. మరి 5 సంవత్సరాల్లో రైతులకి ఎప్పుడైనా ఒక్క రోడ్డు ఎక్కడైనా మీరు వేసారా గ్రావెల్ రోడ్డు? మరి ఎక్కడ కూడా ఒక డ్రైన్లో ఒక సిల్ట్, ఒక తట్ట మట్టి తీసారా? మరి వేళ మేమందరం కూడా ఎన్ని డ్రైన్లు అప్పుడే ప్రక్షాళన చేస్తూ ఉన్నాం. మరి ఎక్కడైనా వీడ్ రిమూవల్ చేశారా 5 సంవత్సరాలు? వేళ మేము ఎక్కడికక్కడ వీడ్ క్లియర్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఇప్పుడు పాలకొల్లో కూడా మీరు చూసారు, ఏదైతే మరి ఓపెన్ ఎయిర్ థియేటర్ 5 సంవత్సరాలు ఏమైనా చేశారా మీరు? ఆఖరికి అంబేద్కర్ భవన్ ఉంది, కనీసం రంగులు వేసారా మేము కట్టిన దానికి? ఏదైతే మరి నడిబొడ్డిన మరి ఏదైతే డంపింగ్ అంటుంది, మరి ఆ రోజు స్వచ్ఛాంధ్రప్రదేశ్లో గ్రాంట్ పెట్టాం, వచ్చిన తర్వాత క్లియర్ చేస్తారనుకుంటే అది కూడా అట్లానే వదిలిపోయినటువంటి పరిస్థితి. మరి ఏదైతే మేము కష్టపడి నిర్మాణం చేస్తే ఆ బరెల్ గ్రౌండ్ కూడా విధ్వంసం చేసేటువంటి దుస్థితి, కనీసం దాన్ని కూడా మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితి. కూటమి ప్రభుత్వం నిర్వహించిన P4 ప్రాపర్టీ కార్యక్రమం చంద్రబాబు తాజా అతిపెద్ద పబ్లిసిటీ స్టంట్ అని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శి బంగారు కుటుంబంలో మార్గదర్శి అంటే రామోజీరావుకు చెందిన ఆర్థిక నేరాలతో కోర్టు కేసులు ఎదుర్కొంటున్న సంస్థే గుర్తుకు వస్తుందని అన్నారు. అలాగే ఈ రాష్ట్రంలో ప్రజలను దోచుకుని బాగుపడుతున్న బంగారు కుటుంబాలు ఏవయ్యా అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల కుటుంబాలే జ్ఞాపకం వస్తున్నాయని ధ్వజమెత్తారు. చాలా మంది ఉగాదిని చాలా అద్భుతంగా తొలి పండుగను చేసుకున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది రోజున ఒక అద్భుతమైన పథకం అని చెప్పి చాలా పెద్ద ఆర్భాటంతో తాడేపల్లిలో శాసనసభ పక్కనే ప్రాంగణంలో చాలా పెద్ద వేదికను ఏర్పాటు చేసి P4 జీరో పావర్టీ మార్గదర్శి బంగారు కుటుంబం టైటిల్ చాలా చక్కగా పెట్టి చాలా ఆర్భాటంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి సమేతంగా విచ్చేసి సుదీర్ఘమైనటువంటి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కాన్సెప్ట్ తన బుర్రలో నుంచి వచ్చిందని, ఇది అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అని, ఆంధ్ర రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ఇది దోహదపడుతుందని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. చాలా దురదృష్టం అని మనవి చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో కొత్తగా టోల్గేట్లు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మెడికల్ కాలేజీల్ని, పోర్టుల్ని, చివరికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోడ్లని, వీటన్నిటినీ ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు. దట్ ఈస్ ఆల్సో P4. ప్రైవేటీకరణ చేసేసి టోల్ గేట్స్ రూపంలో వసూలు చేసేటటువంటి కార్యక్రమం. అంతేకాదు, ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి 58 కార్పొరేషన్లో విత్డ్రా చేసేసుకుని ప్రైవేట్ రంగానికి అప్పచెప్పేశాడు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే,
మొత్తం ప్రైవేటీకరణ చేసేయాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నాడు. మీరు చూశారుగా, ఎన్నికలకు ముందు సూపర్ 6 అన్నాడు, సంపద సృష్టి అన్నాడు. సంపద ఎక్కడ ఉందండి సూపర్ 6 చేయడానికంటే? సృష్టిస్తా, సంపదను సృష్టించి పేదవారికి పంచి పెడతా అన్నాడు. 9 నెలలు అయింది, 10వ నెలలో ప్రవేశించాం. సంపద సృష్టించలా. సంపద ఎవరి దగ్గర ఉందో వాళ్ళని పట్టుకొస్తున్నాడు, పట్టుకొచ్చి వీళ్ళకి ఇవ్వమంటున్నాడు. అంటే ప్రభుత్వం సంపద సృష్టించే బాధ్యత లేదు. సంపద ఆల్రెడీ సంపాదించుకున్న వాళ్ళందరినీ పిలిచి వారి దగ్గర నుంచి పేదవాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమం పెడతాను అనేటువంటి బాధ్యత. అంటే పేదరిక నిర్మూలన చేయవలసినటువంటి బాధ్యత ఈ సోషలిస్టిక్ కంట్రీస్లో, అంటే ఈ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎవరికి ఉంటుంది? ప్రభుత్వాలకు ఉంటుంది. పేదరికాన్ని ఏ విధంగా నిర్మూలిస్తారు అంటే డబ్బులన్నీ పంచిపెట్టి నిర్మూలించడం ఒకటే మార్గం కాదు. పేదరిక నిర్మూలన అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలను పైకి తీసుకురావడం, ఉచితంగా విద్యను అందించటం, నాణ్యమైనటువంటి వైద్యాన్ని ఇవ్వటం, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఉపాధి కల్పించటం, ఇలాంటి కార్యక్రమాలు చేయటం ద్వారా పేదరికాన్ని నిర్మూలించేటటువంటి కార్యక్రమం చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇవాళ ప్రభుత్వం మీద లేదంట. రాజమహేంద్రవరంలో ఇటీవల మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ విజయవాడలో 3 గంటల పాటు ఎక్కడ ఉన్నారన్న మిస్టరీ విడింది. ప్రవీణ్ అలసిపోయి తన ద్విచక్ర వాహనాన్ని రామవరపాడు రింగ్ రోడ్డుకు 50 మీటర్ల ముందుగా జాతీయ రహదారి పక్కన కూర్చున్నట్టు పోలీసులు గుర్తించారు. విజయవాడ రాకముందే రోడ్డు ప్రమాదంలో బుల్లెట్ బండి పాక్షికంగా ధ్వంసమైనట్లుగా పోలీసులు నిర్ధారించారు. నర్సీపట్నంలో T20 టోర్నమెంట్ ప్రారంభం. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ నర్సీపట్నం శివపురం కాలేజ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న నర్సీపట్నం ప్రీమియర్ లీగ్ సీజన్ 1 T20 క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ముందుగా కొబ్బరికాయ కొట్టి క్రికెట్ పిచ్ ను ప్రారంభించిన అనంతరం టాస్ వేసి తొలి బంత్ ని ఆడి టోర్నమెంట్ ను ఉత్సాహంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చింతకాయల విజయ్ మాట్లాడుతూ 2018లో ఇదే మైదానంలో 110 టీములతో భారీ టోర్నమెంట్ డే అండ్ నైట్ మ్యాచ్లుగా నిర్వహించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రతి టీం కు డ్రెస్ కోడ్ తో పాటు క్రికెట్ కిట్ ను కూడా అందజేస్తున్నట్లు వివరించారు. ఆటను స్పోర్టివ్ గా తీసుకోవాలని, గెలుపోవటంలో సహజమని, ఎటువంటి గొడవలు లేకుండా స్నేహపూర్వకంగా ఆడాలని ఆయన సూచించారు. టోర్నమెంట్ ని ఆర్గనైజ్ చేసాం 2018లో. దాని తర్వాత మళ్ళీ ఈ గ్రౌండ్కి రావడం మొదటిసారి అండి. అప్పుడు మధ్యలో నేను రాలేదు అసలు. కానీ అప్పుడు ఏంటంటే ఇంట్రెస్ట్ చూపెట్టి నర్సీపట్నం యువకులనే ఇన్వాల్వ్ చేయాలని చెప్పి 18 అంటే సుమారుగా ఇప్పటికి 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాల ముందు కుర్రోళ్ళందరూ నా దగ్గరికి వచ్చి టోర్నమెంట్ చాలా రోజులు అయిపోయింది నర్సీపట్నంలో పెట్టంటే నేను ఎంత ఇంట్రెస్ట్ తీసుకున్నానంటే వరంగల్ కరీంనగర్ నుంచి ఫ్లడ్ లైట్స్ తెప్పించాను. ఆ రోజుల్లో ఫ్లడ్ లైట్స్ తెప్పించి నైట్ 9 o'clock 10 o'clockకి 9-10కి ఇక్కడ గేమ్ ఆడిపించిన రోజులు కూడా నాకు ఉన్నాయి. సో అంత ఇంట్రెస్ట్ ఆ రోజు చూపెట్టాం. ఆ పిచ్ కూడా ఆ టైంలోని మనోళ్ళే చేశారు. ఇక్కడ నర్సీపట్నంలో కుర్రోళ్ళే మేము చూసుకుంటాం అని చెప్పి చేశారు. చాలా ఇంట్రెస్ట్ చూపెట్టారు. అయితే దాంట్లో ఒక రికార్డ్ ఏంటంటే సుమారుగా 110 పంచాయతీలు ఉన్నాయి మన నియోజకవర్గం. 110 టీములతో ఆడిపించాను. 110 టీములు అంటే సుమారుగా నాకు 2 నెలలు పట్టింది మ్యాచెస్ ఆర్గనైజ్ చేయడం. మండల్ వైజ్ ఆర్గనైజ్ చేశారు. మండల్ వైజ్లో మళ్ళీ పిచ్చులు పెట్టాం. మళ్ళీ పెట్టి 110 టీములకి 110 కిట్లు నేను ఆ రోజుల్లో ఇవ్వడం జరిగింది. ఆ రోజు చాలా ప్రొఫెషనల్గా ముందుకు నడిపించడానికి ఏకైక కారణం ఏంటంటే నేను ఈ రోజు కూడా మళ్ళీ అది గుర్తు చేస్తున్నాను. నేను ఆ రోజు చెప్పాను, కానీ ఆ క్రికెట్ మ్యాచ్ని గొడవలు ఆడుకోవడానికో లేకపోతే జస్ట్ ఆకతాయిగా తీసుకున్నారు తప్ప నేను వాళ్ళు పొలిటికల్గా ఆలోచించారు. నేనేమో మనస్ఫూర్తిగా చేశాను. ఆ రోజు నేను ఒకటే చెప్పింది ఏంటంటే ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ శ్రీకాకుళం ఎస్ఐస్ కనబడుతున్నారు. సో శ్రీకాకుళంలో కాదు నర్సీపట్నంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ రైల్వేకి కానీ ఆర్మీకి కానీ వెళ్ళి కనబడాలి, ఎక్కడ పడితే అక్కడ మన నర్సీపట్నం కుర్రోళ్ళు కూడా ఉండాలని చెప్పి ఇక్కడ పుట్టిన వ్యక్తిగా నాకు కూడా ఒక ఆశ ఎప్పటి నుంచో ఉంది. దానికి నేను ఏంటంటే స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తే దాంట్లోని వాళ్ళు కొంచెం పైకి రావడం వల్ల ఆ గవర్నమెంట్ జాబ్స్ ఆటోమేటిక్గా వస్తాయి కదా అనే భావన ఎప్పుడు నాకు ఉండేది. ఆ రోజు నేను క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ చేసిన ఓపెనింగ్ స్పీచ్ కూడా నేను ఇదే చెప్పాను. ఏం చెప్పానంటే మీరు ఇప్పుడు మాకు మన స్టేషన్ ఉంది.
స్టేషన్కి వెళ్ళినట్టు మీకు శ్రీకాకుళం ఎస్ఐ ఇమీడియట్ కనబడతాడు. మీరు ఏ స్టేషన్కి అయినా వెళ్ళండి, మీరు శ్రీకాకుళం వాళ్ళు ఉంటారు. ఎందుకు ఉంటారంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఆ ఊర్లోనే ఒక టీం ఫామ్ అవుతారు. ఓకే, మనం ఒక స్పోర్ట్స్ని ఒకటి ఎంచుకుంటారు. వాలీబాల్కి వెళ్తారు, లేకపోతే బాస్కెట్బాల్కి వెళ్తారు, లేకపోతే క్రికెట్కి వెళ్తారు. వెళ్ళి ఏం చేస్తారంటే నెక్స్ట్ స్థాయి ఏం చేస్తారంటే డిగ్రీ చదువుతారు, ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. పుట్టినప్పటి నుంచి ఒక ప్రోటోకాల్ పెట్టుకుంటారు. ఏంటంటే నేను ఖచ్చితంగా ఎస్ఐఎల్ తీరాలి, తర్వాత నేను డిఎస్పి అవ్వాలి అని పెట్టుకొని దాన్ని టార్గెట్ పెట్టుకొని స్పోర్ట్స్ ఆడతారు. ఆడిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఎస్ఐ అవుతారు. వాళ్ళు హైదరాబాద్ పంచకోటలోని ఓ నగల దుకాణాన్ని సితారా లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో నమ్రత శిరోద్కర్ కూడా పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్.